ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు 2.3 సెంట్లలో కన్స్ట్రక్షన్ చేసిన ఒక 2 BHK హౌస్ చూపిస్తున్నాను. ఇది వుడ్ వర్క్ అనేది చేయలేదు ఇందులోని. కాకపోతే మెయిన్ ఏంటంటే బడ్జెట్లో వస్తుంది అండ్ అన్నిటికీ దగ్గరలో ఉంటుంది. మార్కెట్లకి అండ్ అట్లాగే టెంపుల్స్కి, స్కూల్స్కి ఇలా అన్నిటికి కూడా కొంచెం దగ్గరలోనే ఉంటుంది ఇది. సో దీనికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ కానీ, ఎక్కడుంది ఏంటి అండ్ ప్లానింగ్ ఎలా ఇచ్చారు, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఎవరైనా కొత్తగా ఇల్లు తీసుకుందామని చెప్పి చూస్తున్నా, లేదు కట్టించుకుందామని చెప్పి చూస్తున్నా కూడా వీడియో ఉపయోగపడుతుంది. ఎక్కడ ఆపకుండా వీడియో అనేది చివరి వరకు చూడండి. దీనికి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసరికి ఉత్తరం వైపు అయితే ఉంటుంది, ఉత్తరం ముఖంతో అయితే ఉంటుంది ఇది. సో గేట్ తీసుకుని ఇలా లోపలికి రాగానే ఫ్రంట్ ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ తీసుకున్నారు అండ్ మెయిన్ డోర్ కంప్లీట్ ఇదంతా కూడా టేక్ డోర్ అయితే తీసుకున్నారు ఇక్కడ. సో ఎగ్జాక్ట్గా ఈశాన్య మూలను చూసుకున్నట్లయితే బోర్ ఇచ్చేసారు. ఇది 260 అడుగులు లోతు అయితే ఉంటుంది. సబ్మెర్సిబుల్ పంప్ అయితే తీసుకున్నారు ఇక్కడ. గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ చప్పగానే ఉంటుంది వాటర్ అనేది. అండ్ ఒక 2.4 అడుగులు ఈ పక్కన అయితే వదిలేస్తారు. ఇది తూర్పు పక్కన అయితే వస్తుంది. ఉత్తరం ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది. సో మిడిల్ ల్యాండింగ్ కింద కూడా ఒక కామన్ టాయిలెట్ అయితే వచ్చేసింది. 25x40 ఫ్రెండ్స్ ఇది. 110 గజాలు వస్తుంది. 2.3 సెంట్ల కింద కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం మెయిన్ డోర్ తీసుకుని ఇలా లోపలికి రాగానే హాల్లోకి అయితే వచ్చేస్తాము. అండ్ సీలింగ్ కూడా పిఓపి సీలింగ్ తీసుకున్నారు ఇక్కడ, చుట్టూరు కోవులేటింగ్ తోటి. వైరింగ్ అంతా కూడా ఫినోలెక్స్ కంపెనీ వైరింగే యూజ్ చేశారు వీళ్ళు. ఈశాన్య మూలను చూసుకున్నట్లయితే ఒక డోర్ తీసుకున్నారు, పక్కన ఒక విండో అయితే వచ్చింది. అండ్ ఈ రైట్ సైడ్ కూడా ప్లేస్ ఏం అలా జస్ట్ ప్లెయిన్గా వదిలేకుండా ఒక థీమ్ ప్యాటర్న్లో తీసుకున్నారు చూడండి. డిజైన్ వచ్చేసింది ఆ వాల్ మొత్తం అంతాని. సో హాల్ అయితే బాగుంది ఫ్రెండ్స్, ఇరుగ్గా అట్లా అయితే ఏం లేదు. 9x15 సైజులు అయితే ఉంటుంది హాల్ అనేది. అండ్ ఇన్వర్టర్ కూడా మనం కావాలంటే ఆ టాప్లో పెట్టుకోవచ్చు. కనెక్షన్ ఆ టాప్లో ఇచ్చారు, కింద ఎక్కడ కనపడకుండానే. ఇదంతా ప్లేస్ కనపడుతుంది చూస్తున్నారు, ఇదంతా డైనింగ్ ఏరియా. ఇది ఒక చిన్న డైనింగ్ టేబుల్ అయితే వేసుకోవచ్చు. వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇక్కడ ఇచ్చారు లోపల. ఇలా లోపల ఇవ్వడం వల్ల కూడా సేఫ్గా ఉంటుంది, బయటకన్నా లోపల ఇంకా సేఫ్గా ఉంటుంది. అదొక బెడ్రూమ్ వస్తుంది. ఇది కిచెన్, ఇది పూజా రూమ్. ఇది మెయిన్ డోర్కి టేక్ డోర్ ఇచ్చారు. పూజా రూమ్కి ఇచ్చిన డోర్ కూడా టేక్ డోరే. సో మోడల్ కూడా బాగుంది. ఇది వచ్చేసరికి మనకి 4x5 సైజులు అయితే ఉంటుంది. అండ్ ఎపాక్సీ అయితే వాడారు వీళ్ళు. టైల్స్ జాయింట్స్ దగ్గర చూడండి. ఎపాక్సీ వాడడం వల్ల ఏంటంటే టైల్స్ లైఫ్ అనేది ఎక్కువగా పెరుగుతుంది, లీకేజ్లు అట్లాంటివి రాకుండా ఉంటాయి. అండ్ మెయిన్ ఇందులో మాట్లాడుకోవాల్సింది కిచెన్ ఫ్రెండ్స్. కిచెన్ అనేది చాలా స్పేషియస్గా వచ్చింది. ఇది 9x11 సైజ్ కిచెన్. ఇది చిన్న బెడ్రూమ్ సైజ్ ఉంటుంది చూసారా, ఆ సైజులో ఇచ్చారు ఇది. ఎదురుగా మనకి దక్షిణం పక్కన కూడా ఒక గుమ్మం వచ్చేసింది. ఈ హౌస్లో మనం ఇంకొకటి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కలర్స్ గురించి మాట్లాడుకోవాలి. పెయింటింగ్ కలర్ కాంబినేషన్స్ కోసం ఎక్కువ వెలుతురు ఎలా వస్తుంది ఏంటివన్నీ ముందు చూసుకోండి. అట్లాంటి కలర్ కాంబినేషన్స్ అయితే ట్రై చేశారు వీళ్ళు. ఈ లైట్ గ్రీన్ అండ్ వైట్ కలర్ అనేది చాలా బాగుంటుంది వెంటిలేషన్కి, అట్లాంటి కలర్ అయితే తీసుకున్నారు. అండ్ ఈ గ్రానైట్ కూడా మనకి రెగ్యులర్ బ్లాక్ కాకుండా కొంచెం రెడ్ కలర్ షేడ్లో అయితే వచ్చింది. అండ్ సింక్ కూడా నార్మల్ స్టీల్ సింక్ కాకుండా తీసుకున్నారు వీళ్ళు. హౌస్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది కాకినాడ చీడిగలో అయితే ఉండడం జరిగింది. కాకినాడ చీడిగలోని ఇక్కడ నుంచి మనకి ఇంద్రపాలెం బ్రిడ్జ్ కానీ, తర్వాత పెద్దస్పట్లు ఇవన్నీ కూడా ఒక మహా అయితే 10 నిమిషాల లోపే వెళ్ళిపోవచ్చు. రైల్వే స్టేషన్ కూడా పావుగంట టైం కూడా పట్టదు, అంత దగ్గరలో అయితే ఉంటుంది. రైల్వే స్టేషన్ కూడా వెళ్ళొచ్చు మనం. అండ్ బస్ స్టాండ్ వీటన్నిటి కూడా దగ్గరే. సో కిచెన్ అయితే బాగుంది. ఫ్రిడ్జ్ కూడా ఇక్కడ పెట్టేసుకోవచ్చు కిచెన్లోనే. మెయిన్ స్పేషియస్గా వచ్చింది కిచెన్. అండ్ బయట ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి చిన్న డైనింగ్ టేబుల్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ పూజా రూమ్ కూడా వచ్చింది. దీంట్లో మనం వుడ్ వర్క్ ఒక్కటే, అంటే వుడ్ వర్క్ కూడా మనకు కావాలంటే చేయించి అయితే ఇస్తారు. బడ్జెట్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి వుడ్ వర్క్ అనేది చేయలేదు. మీకు ఇన్ కేస్ వుడ్ వర్క్ కావాలి అంటే తర్వాత అది కూడా చేయించి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ మీరు చూస్తుంది. సీలింగ్ డిజైన్స్ ఇవన్నీ కూడా నార్మల్గా తీసుకున్నారు. ఈ రూమ్ వచ్చేసరికి 10x11 సైజులు అయితే ఉంటుంది. నేను ప్లానింగ్ కూడా ఇస్తాను మీకు, చూసుకోండి. ఎవరికైనా అవసరం అయితే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. ప్లానింగ్ అనేది లాస్ట్లో ఇస్తాను. అండ్ ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది 4x5 సైజులు అయితే ఉంటుంది, 5.5 సైజులు అయితే ఉంటుంది. సో కమోడ్స్ కానీ, ట్యాప్స్ కానీ అన్నీ కూడా మంచి కంపెనీ అయితే యూజ్ చేశారు వీళ్ళు. నేను చూపిస్తాను మీకు.
సో దగ్గరలో అయితే కనుక మనకి బ్యాంకులు అయితే ఉంటాయి ఫ్రెండ్స్, అండ్ మార్కెట్ కూడా చాలా దగ్గర, ఫ్లైఓవర్ కూడా మనకి దగ్గరలోనే ఉంటుంది. గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఏరియాలోని, చుట్టూరు అన్నీ కూడా హౌసెస్ ఉంటాయి ఇక్కడ. అండ్ ఈ గుమ్మాలు కూడా గ్రానైట్ గుమ్మాలు తీసుకున్నారు వీళ్ళు, లోపల ఇచ్చినవన్నీ కూడా గ్రానైట్ గుమ్మాలే. సో ఇది 10x11 సైజ్ అది మాస్టర్ బెడ్రూమ్, ఇది 10x10 సైజ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది కలర్స్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్, అన్నీ కూడా లైట్ కలర్స్కి అయితే వెళ్ళారు వీళ్ళు, అందుకే కొంచెం వెంటిలేషన్ అనేది బాగా వస్తుంది. సో ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము. కార్ కానీ బైక్ కానీ ఏదైనా ఉంటే కనుక బయట పార్కింగ్ చేసుకోవచ్చు, మరీ హెవీ ట్రాఫిక్ ఉండే ఏరియా అయితే ఏం కాదు ఇది. కార్ ఏదైనా ఉన్నా కూడా బయట పార్కింగ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. ఇది ఇంకొక బాత్రూము. మ్యాక్స్ బై కంపెనీకి సంబంధించిన ట్యాప్స్ యూజ్ చేశారు వీళ్ళు, ఇదిగోండి. అండ్ కమోడ్స్ చూసుకున్నట్లయితే కనుక ప్యారీవేర్ కంపెనీవి. ప్లంబింగ్ పైప్స్ మొత్తం అన్నీ కూడా ఆశీర్వాద్కే వెళ్ళారు వీళ్ళు. సో ఆశీర్వాద్ కంపెనీ అయితే బాగుంటుంది, సిపివిసి పైప్స్ అయితే యూజ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ యూపీవీసీ విండోస్ అయితే ఇచ్చారు వీళ్ళు. అండ్ ఇది కలాయి పైప్, ఇది తుప్పు పట్టడం అట్లాంటిది అయితే ఏముండదు. టోటల్ ఫ్రేమింగ్ అంతా కూడా గ్రాండ్ ఫ్రేమింగే. స్విచ్లు చూసుకున్నట్లయితే కనుక ఫైబ్రస్ కంపెనీవి ఇవి. బోర్డులు కూడా మొత్తం అన్నీ అవే కంపెనీ అయితే యూజ్ చేశారు వీళ్ళు. సో ఆల్మోస్ట్ ఆల్ మొత్తం చూసుకున్నట్లే మీరు. పదండి మనం ఒకసారి పైకి వెళ్దాం, పైన కూడా ఎట్లా ఉంది ఏంటి అని చూద్దాము. అండ్ అంతకన్నా ముందు వీడియో మీకు నచ్చిందా లేదనేది తప్పకుండా కామెంట్ చేయండి. బాగుంటే కనుక లైక్ చేయండి వీడియో అనేది, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో అనేది. అండ్ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా ఎవరైనా వాళ్ళు ఇల్లు సేల్ చేయాలి అన్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడతాము, చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇది బాత్రూమ్, ఇది ఇరుకుగా ఉండడం అట్లాంటిది అయితే ఏమీ లేదు, ఎందుకంటే ఫ్రంట్ ఇక్కడ ఒక 7 అడుగుల వరకు ప్లేస్ వచ్చేసింది. ఇక్కడ ఇరుగ్గా ఉండడం అట్లా అయితే ఏం లేదు, పర్లేదు బాగానే వచ్చింది. స్టెప్స్ కూడా టైల్స్ యూజ్ చేశారు వీళ్ళు. పదని పైకి వెళ్దాము. అండ్ ప్రైస్ చూసుకున్నట్లయితే కనుక 56 లక్షలు చెప్తున్నారు ఈ ఇంటి ప్రైస్ అనేది. ఇది కూడా ఫిక్స్డ్ అయితే ఏం కాదు, తగ్గిస్తామని అయితే అంటున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందామని చెప్పి చూస్తుంటే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడుతున్నాము, చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీది ఏదన్నా ప్రాపర్టీ సేల్ చేయాలి అన్నా కూడా ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే సరిపోతుంది. ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా కూడా మీ హౌస్ అనేది మీరు సేల్ చేసుకోవచ్చు. సో పైకి వచ్చేసాము, ఒక వాటర్ ట్యాంక్ ఇచ్చారు, అవన్నీ కూడా హౌసెసే. అండ్ బట్టలు ఆరబెట్టుకోవడం కోసం హ్యాంగర్స్ కూడా తీసుకున్నారు. ఇది 9x12 సైజ్ కాలమ్స్ ఇవి. ఇది వచ్చేసరికి ఆశీర్వాద్ కంపెనీది, ఒక 1000 లీటర్లు అయితే ఉంటుంది ట్యాంక్ అనేది. అండ్ ఈ పైపులు కూడా ఇదిగోండి, ఆశీర్వాద్ కంపెనీకి సంబంధించిన పైప్స్ ఇవి, ఇదిగోండి. సో మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ప్లానింగ్ చూపించలేదు మీకు, ఒకసారి ప్లానింగ్ కూడా చూసుకోండి, చూపిస్తున్నాను. సో ఇది ఇప్పుడు మనం చూస్తున్న ఇంటి ప్లానింగ్ అనేది 25x40 నార్త్ ఫేసింగ్ డిజైనింగ్ ఇది. సో స్టార్టింగ్ చూసుకున్నట్టయితే కనుక వాష్ ఏరియా తీసుకున్నారు, అదే మనం బోర్ చూసాం కదా, బోర్ అనేది ఇక్కడ తీసుకున్నారు. అండ్ స్టార్టింగ్ హాల్లోకి వెళ్ళిపోతాం, ఇదంతా కూడా హాల్ ఇది. అండ్ పక్కనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. అండ్ ఎగ్జాక్ట్గా సౌత్ వెస్ట్ కార్నర్లో మాస్టర్ బెడ్రూమ్ తీసుకున్నారు, పక్కనే కిచెన్ అయితే ఉంటుంది. అండ్ పూజా రూమ్ కూడా తీసుకున్నారు. రెండిళ్ళకి కూడా 2 అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉంటాయి. టోటల్ మొత్తం అంతా కూడా వాస్తుపరంగా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది హౌస్ ప్లానింగ్ అండ్ హౌస్ మొత్తం అంతా కూడా. ఎవరికైనా హౌస్ ప్లానింగ్ కావాలనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ మీకు ఏదైనా ఖాళీ స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి అన్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు, హౌస్ ప్లాన్స్ కావాలన్నా కూడా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి, హౌస్ తీసుకుందామని చెప్పి చూస్తున్న వాళ్ళు కూడా. సో ఇది వాటి వీడియో అనేది. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.